On behalf of NSY, we are carrying out the vote chori campaign all over the nation in order to protect the democracy of our country. Today, the Election Commission of India, which is an autonomous body, is no more an autonomous body now. The Election Commission of India is behaving like a frontal wing of BJP. Recently, in Bangalore, in Mahadevapura Assembly, there were 1 lakh fake voters. More than 1 lakh voters, fake voters were added. Recently, leader of opposition, our leader, Shri Rahul Gandhi ji, exposed the vote theft with concrete evidence. So on behalf of NSY, we are carrying this campaign. It's a responsibility of every citizen in the country to stand up against this vote chore. Recently in Bihar, the Election Commission of India removed 65 lakh voters without any transparency. So they are stealing the rights of the citizen in the country. So we demand Election Commission of India to conduct a free and fair elections. We demand our student community to join hands with us in the fight against this Election Commission and BJP to save the democracy of our country, to save the future of this country. Thank you. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఓట్ చోరీ అనే నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు, అలాగే పిసిసి సభ్యులు కొవ్వూరు శ్రీనివాస్ గారు, చింతాడు వెంకటేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, లీలావతి గారు, ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎన్ఎస్యుఐ బాధ్యులు రాజీవ్ గాంధీ గారు, అలాగే ఓట్ చోరీ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర బాధ్యులు మనీష్ గారు, ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి విచ్చేసేయడం జరిగింది. ఇది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు గారు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ పాల్గొనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుంది. లక్షలాది ఓట్లు లేని వాళ్ళు, అక్కడ కాని వాళ్ళతో ఒకే ఇంట్లో వందల కొద్ది వేల ఓట్లు తయారు చేసి వాళ్ళ అధికార పార్టీ ఆ ఓట్లన్నీ తమ ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటే ఒంటి చేత్తో ఆ కుట్రను అడ్డుకునే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు చేపట్టి ఇవాళ బీహార్ రాష్ట్రంలో మీరు చూస్తే జన సునామీని సృష్టిస్తూ రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారు. ఆ కార్యక్రమానికి మద్దతుగా ఇవాళ రాజమండ్రిలో ఎన్ఎస్యుఐ తారకేష్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ సభ్యులు, స్టూడెంట్స్ అందరికీ ఆధ్వర్యంలో ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా మేము అందరం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తాం. ఈ కార్యక్రమం మీద నిరసన కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారిని కూడా ఎన్ఎస్యుఐ ద్వారా రాష్ట్రానికి పిలవాలని చెప్పి మీ అంతర్ముఖంగా వీరిని కోరడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కార్యదర్శి అయిన రాజీవ్ గాంధీ గారు, అలాగే హంపద్రంగే కార్యక్రమానికి సంబంధించి మనోజ్ గారు ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా పర్యటన భాగంగా రాజమండ్రి రావడం జరిగింది. ఆయనకి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు అందరం ఘనంగా స్వాగతం కలవడం జరిగింది. అలాగే మా ఎన్ఎస్యుఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఈరోజు రావడం జరిగింది. మేమంతా కూడా ఒకటే చెప్తామండి, స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ఎస్యుఐ వెంటనే వెళ్ళి ఆ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని, అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నా సరే మేము ఫైట్ చేసినా తెప్పిస్తామని, అలాగే మా లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. బీజేపీ యొక్క దుశ్చర్యగా ఈరోజు అభివర్ణిస్తా ఉన్నాం. ఈ రోజు ఎన్ఎస్యుఐ దేశవ్యాప్తంగా యువత బయలుదేరింది. రాహుల్ గాంధీ గారికి అండగా ఈ ఓట్ చోరీ గురించి అన్ని వెలికి తీస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ గా ఎన్ఎస్యుఐ ఈ రోజున కథ దొక్కింది. ఇవాళ రాజమండ్రి నగరం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్యుఐ నాయకులు, లోకల్ నాయకులు, విద్యార్థులు ఎన్ఎస్యుఐ తరఫున అందరూ పాల్గొని ఈ ఓట్ చోరీ తేల్చాల్సిందే, మోడీ గద్దె దిగాల్సిందే అనే నినాదంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆ దొంగ ఓట్లు తేల్చినట్లయితే దేశవ్యాప్తంగా ఇంకా ఆందోళన చేస్తామని చెప్పేసి బీజేపీని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి
అనేక అవకతవకలను వెలుగు తీసే దిశలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు విశేషమైన కృషి చేసి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ రూలింగ్ పార్టీకి తొత్తుగా మారిందని, ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగినాయని ఆయన ఘంటాపథంగా సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది. కాబట్టి ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే ఈసీ పరిపూర్ణంగా కరెక్ట్ గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల అధ్యక్షులతో ఈ ఓట్ చోర్ కార్యక్రమము ఓట్ చోర్ గద్దే చోట్, ఓట్ చోర్ గద్దే చోట్, ఓట్ చోర్ గద్దే చోట్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు ఆల్ ఇండియా ఎన్ఎస్ఐ స్టూడెంట్స్ యూనియన్ నేషనల్ జనరల్ సెక్రటరీ వారు రాజీవ్ గాంధీ తివారీ గారు వచ్చారు. అట్లాగే స్టేట్ ఇన్ఛార్జ్ మనీష్ జీ, స్టేట్ లీడర్స్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ఎన్ఎస్యు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలారా ఆఖరిగా ఒక్క నిమిషం, మీ ఓటు మీకే వేయాలి, మీ ఓటు మీరే వేయాలి, అంగిలు వేయకూడదు. కాబట్టి ఈ పోరాటంలో మీరు మా పార్టీకి సహకరించండి, స్వచ్ఛమైన పాలన తీసుకొద్దాం.